అందరికీ నమస్కారం. నేను మీ సాయి లక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. శ్రీ మాఘపురాణం 26వ అధ్యాయం. మాఘమాసము పుణ్యతీర్థ స్నానం. వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మాఘమాస విశిష్టతను, అనేక పుణ్యపురుషుల వృత్తాంతాలను వినిపించగా విని ఆ మహారాజు, గురువర్య, మీ వల్ల అనేక పుణ్యకథలు విని చరితార్థుడనైనాను. నాకొక్క సందేహం ఉంది, అది కూడా తీర్చినట్లయితే చాలా సంతోషిస్తాను. మాఘమాసంలో ఏ ఏ పుణ్యతీర్థాలు సేవిస్తే ఫలితం కలుగుతుంది, నాకు చెప్పగలరు అని అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, రాజేంద్ర, మాఘమాసంలో ప్రాతకాల స్నానానికి పుణ్యతీర్థాలే మంచివి. పుణ్యతీర్థాలు లేకపోతే ఆఖరికి చెరువులలో స్నానం చేసినా మంచిదే. అవి అందుబాటులో లేకపోతే నూతి నీళ్లతోనైనా స్నానం చేయాలి, కానీ పుణ్యతీర్థాలు అందుబాటులో లేవు కనుక స్నానమే చెయ్యను అనడం అవివేకమవుతుంది. మాఘమాసంలో ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేయడం అత్యుత్తమమైన కార్యం. అక్కడ గంగా, యమున, సరస్వతి పుణ్యనదులు మూడు కలిసే చోటు. అటువంటి పుణ్యతీర్థం భూమండలంలో ఇంకెక్కడా లేదు. భారతదేశంలో నదులన్నింటిలో మొట్టమొదట చెప్పదగిన పవిత్రమైనది గంగా నది. అది సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం కూడా చాలా విశేషమని పెద్దలు చెబుతారు. సేతున్ దృష్ట్వా సముద్రస్య గంగా సాగర సంగమం బ్రహ్మహత్యా ప్రముచ్యేత కిం పునః స్వల్పకల్మషాః అని శాస్త్రము. అనగా సముద్రం మీద దక్షిణ దిక్కున రాముడు కట్టిన సేతువును చూసినా, గంగాసాగర సంగమం జరిగే చోట స్నానం చేసినా బ్రహ్మహత్యా దోషమే పరిహారం అవుతుంది. ఇంకా చిన్న చిన్న పాపాల మాట చెప్పేదేముంది అని అర్థం. అటువంటి సేతువు దగ్గర గంగాసాగర సంగమం జరిగే ప్రదేశంలోనూ మాఘస్నానం చేస్తే కూడా విశేషమైన ఫలం కలుగుతుంది. అంతేకాక మాఘమాసంలో ఇలా స్నానాలు చేస్తూ ప్రసిద్ధమైన శైవ క్షేత్రాలను, వైష్ణవ క్షేత్రాలను దర్శిస్తే కూడా అనంతమైన పుణ్యం వస్తుంది. కాశీలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తే పునర్జన్మలెత్తే బాధ తప్పుతుందని స్కాంద పురాణం చెబుతోంది. మంగళం మరణం యత్ర సఫలం యత్ర జీవితం స్వర్గస్మృణాయతే యత్ర సైషా శ్రీమణికర్ణిక అని ప్రశంసించబడింది. ఇక నాసికాత్రయంబకం అనే ఒక ప్రసిద్ధమైన క్షేత్రం పడమటి కనుమలలో ఉంది. అదే గోదావరి నది పుట్టిన చోటు. గౌతమ మహర్షి తన మీద పడిన గోహత్యా దోషాన్ని నివారించుకోవడానికై మహాతపస్సు చేసి శివుని అనుగ్రహం వల్ల ఆయన జటాజుటంలోని గంగను తెచ్చి గోవు మరణించిన ప్రదేశం మీదుగా ప్రవహింపచేశాడు. అందుచేత అక్కడ నాసికలో గోదావరి స్నానం పరమ పుణ్యప్రదమైనది. అంతేకాదు, గౌతముని ఆశ్రమం ఉండే గోష్పాద క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు. ఇది గోవూరుగా కూడా పిలువబడుతుంది. ఈ పట్టణంలో స్నానం చేస్తే కూడా అంత పుణ్యము లభిస్తుంది. ఈ గోదావరిని గురించి పురాణాలు చెప్పిన సూక్తి ఒకటి ఉన్నది. రేవాతీరే తపః కుర్యాత్ మరణం జాహ్నవీతటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం త్రితయం వరం. నర్మదా నదీ తీరంలో తపస్సు చేయడం మంచిది. గంగా నదీ తీరంలో మరణించడం ఇంకా మంచిది. కురుక్షేత్రంలో దాన ధర్మాలు చేయటం మరీ మంచిది. గౌతమీ నదీ తీరంలో ఈ మూడు పనులు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని దీని అర్థం. మన దేశంలో ఎన్నో పుణ్య నదులున్నాయి. వాటి ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. నదులు వాటి పవిత్రత్వం ప్రధానంగా ఉన్న ప్రదేశాలను పుణ్యతీర్థాలంటారు. నదులు లేకపోయినా దేవుడు అతని మహిమ కలిగిన ప్రదేశాలను పుణ్యక్షేత్రాలు అంటారు. అటువంటి తీర్థక్షేత్రాలను ఈ పర్వదినాలలో ఒక్కసారి తలుచుకుని నమస్కారం చేసినా మహాపుణ్యం లభిస్తుంది. కొన్ని పుణ్యతీర్థాలు, క్షేత్రాలు కూడా కలిసిన ప్రదేశాలు ఉంటాయి. అలాంటివి మన దేశంలో కాశీనగరం, శ్రీరంగరామేశ్వరం, బాసర, శ్రీశైలం మొదలైనవి చాలా ఉన్నాయి. మన దేశంలో ఉండే పవిత్రమైన నదులు గంగా, గౌతమి, నర్మదా, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమరథి, తుంగభద్ర, రేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, వివోక, కౌశికి, గండకి, వశిష్ఠ, ప్రవర, సయూర, ఫల్గుణి, కరతోయ, ప్రణీత మొదలైన నదులను ఎక్కడి నుండి తలుచుకున్నా మన పాపాలు నశిస్తాయి. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, హ్యవంతిక, పురి, ద్వారవతి చైవ నప్తయిత మోక్షదాయక. ద్వారవతి, ద్వారక ఈ శ్లోకంలో చెప్పబడిన 7 నగరాలు తలంచుకున్నంత మాత్రాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తాయట. ఇలాంటివి ఎన్నో పుణ్యక్షేత్రాలు మన పవిత్ర భారతదేశంలో ఉండి
తలుచుకున్న వారి పాపాలను నశింపచేస్తూ ఎంతో ప్రసిద్ధి పొంది ఉన్నాయి. ఈ పుణ్యతీర్థాలను, క్షేత్రాలను స్మరిస్తూ ఉంటే అక్కడి దేవతామూర్తులు, వారి మహత్యాలు జ్ఞాపకం వస్తాయి కదా. అది కూడా మానవ జీవితానికి పరమార్థమే కదా. సరస్వతీ నదీ తీరాన ప్రభాస తీర్థమున్నది. ఆ తీర్థ స్మరణ మాత్రం చేత బ్రహ్మహత్యాది మహాపాతకాలు నశిస్తాయంటారు. దీనికి ఒక ప్రాచీన పురాణ గాథ ఉంది, చెబుతాను విను. పూర్వం నారాయణుని నాభికమలంలో నుంచి పుట్టిన బ్రహ్మకు స్వయంభువైన పరమేశ్వరునికి 5 ముఖాలు ఉండేవి. బ్రహ్మ పంచముఖాలకు పేర్లు లేవు, కానీ పరమశివుని పంచముఖాలను పేర్లతో పిలుస్తారు. శివుని తూర్పు ముఖానికి తత్పురుష ముఖమని, దక్షిణ ముఖానికి అఘోర ముఖమని, పశ్చిమంగా ఉన్న ముఖానికి సద్యోజాతమని, ఉత్తరంగా ఉన్న ముఖానికి వాసుదేవ ముఖం అని పేరు, ఊర్ధ్వంగా ఉన్న ముఖానికి ఈశాన ముఖం అని పేరు. ఈ బ్రహ్మశంకరులకు ఒకనాడు నేడు గొప్పవాడనంటే నేడు గొప్పవాడను వాణ్ణి అని తగవులాడటం వచ్చింది. నాకు 5 శిరస్సులున్నాయి చూసావా అన్నాడు బ్రహ్మ. నాకు 5 శిరస్సులే ఉన్నాయి, కానీ నాకు 5 ముఖాలలో 5 మూళ్ళు 15 కళ్ళున్నాయి చూసావా, అందుకే నేను గొప్పవాణ్ణి అన్నాడు శివుడు. వారిద్దరి తగవు క్రమంగా పెరిగి పెద్దదై యుద్ధానికి దారితీసింది. వారిద్దరికి పెద్ద యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో పరమశివుడు రౌద్రాకారంతో విజృంభించి ఊర్ధ్వంగా ఉన్న బ్రహ్మగారి 5వ శిరస్సును ఖండించి వేశాడు. శివుడికి బ్రహ్మహత్యా దోషం సంక్రమించింది. నరికిన బ్రహ్మదేవుని తల శివుని చేతికి అంటుకుపోయింది. బ్రహ్మదేవుడు, నా శిరస్సును తెగ నరికినావు కనుక నువ్వీనాటి నుండి భిక్షమెత్తుకుంటూ నా తలపుర్రెనే భిక్షాపాత్రగా ఉపయోగించుకుంటూ తిరగమని శపించాడు. అప్పటి నుండి శివుడు ఆది భిక్షుకుడైనాడు. ఈశ్వరుడు చాలా అందమైన రూపం కలవాడు. అతడు బద్రికావనంలో మునుల ఆశ్రమాల దగ్గరకొచ్చి భవతే భిక్షాందేహి అని అడిగితే ఆ ముని భార్యలు భిక్షం వేయడానికి వచ్చి అతని సుందరాకారాన్ని చూసి మోహభ్రాంతలై శివుని వెంట పోతూ ఉండేవారు. అందులోనూ ఈశ్వరుడు దిగంబరుడు కదా. మునులంతా నువ్వు వస్త్రాలు ధరించి భిక్షాటనకు రమ్మని కోరారు, కానీ శివుడు వినిపించుకోలేదు. దిగంబరుడుగానే వస్తూ ఉండేవాడు. ముని పత్నులు అతన్ని చూసి వెంటబడుతూనే ఉండేవారు. ఇది చూసి సహించలేక మునులందరూ, నీ లింగం భూమి మీద రాలి పడిపోవుగాక అని శపించారు. అంతే, శివలింగం నేల మీద పడి 1000 సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది. దానిని చూచి శివుడు విచారపడి ఆ మునుల్ని చూసి, మీకందరికీ జ్ఞానప్రదాతను నేనే. మీ తపస్సులన్నీ నా అనుగ్రహం లేందే ఫలించవు. ఈనాటి నుంచి త్రిలోకాలను ఈ లింగాన్నే పూజించాలి, అప్పుడే నా అనుగ్రహం కలుగుతుందని శాసించాడు. మునులు భగవంతుణ్ణి శపించినందుకు పశ్చాత్తాపపడి ఆ శివలింగాన్ని గంగాజలంతో అభిషేకించి శివుని అనుగ్రహం పొందారు. శివుడు బ్రహ్మకపాల క్షేత్రానికి వెళ్ళగానే చేతి నుండి బ్రహ్మ శిరస్సు ఊడి అక్కడ పడి అదొక పుణ్యస్థలమైంది. అక్కడి నుండి శివుడు ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడ ఆ తీర్థంలో స్నానం చేసి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నాడు అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెప్పాడు. ఇది మాఘపురాణం 26వ అధ్యాయం. నా పురాణ